పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజలకు సమాచారాన్ని వేగంగా అందించడంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కీలక పాత్ర పోషించారని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. అన్నదాత పత్రిక ద్వారా రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారన్నారు. విజయవాడలో నిర్వహించిన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశంలో రామోజీరావు అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ చిత్రపటాలకు రైతు సంఘాల నాయకులు నివాళులర్పించారు. జూలైలో ఢిల్లీలో జరగబోయే కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో రైతు సమస్యలపై గొంతెత్తుతామన్నారు. పత్రికా రంగంలో నూతన వరవడిని సృష్టించి ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సమాచారాన్ని అందించాలనే ప్రక్రియని శీఘ్రతరం చేసి వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ వ్యాపకాలు, డైరీ, పౌల్ట్రీ, ఫిషరీ మున్నగు వాటిపైన మెరుగైన సమాచారాన్ని అందజేసే దానికోసం అన్నదాత మ్యాగజైన్ ఏర్పాటు చేయటం, ఈటీవీ కార్యక్రమం ద్వారా రైతాంగానికి సంబంధించిన సమస్యలు తెలియపరిచి ప్రశ్నలు సమాధానం రూపంలో కూడా రైతులలో మరింత అవగాహనను పెంపొందించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి చెరుకూరు రామోజీరావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జాతీయ రైతు కమిషన్ సిఫార్సు చేసినటువంటి విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధర నిర్ణయించినప్పుడే రైతుకి సరైన ధర లభించినట్లవుతుంది, ఆదాయం తగినంతగా వస్తుంది.